వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళకి తెలియకపోవడం వల్ల, వీళ్ళు చెప్పకపోవడం వల్ల కదా. ఇంకా వీళ్ళ పిల్లలకి ఏం చెప్తారు? నేనున్నా వెళ్ళను అసెంబ్లీకి. ఆ రోజు చాలా ఏం హిందువులు ఇలా ఉన్నారేమిట్రా, మనం మామూలుగా తిడుతుంటాం, ఇలా తగలడ్డారేమిటని. అలాంటి దుస్థితి ఇది ఎప్పుడో రావాలి. హిందువులకి మనము హిందువులము అనే స్పృహ లేనంత కాలం మన ఇంటర్వ్యూలు ఊరికే జరుగుతుంటాయి ఇక్కడంతే. ఏదో ఇది ఆవేదనతో మాట్లాడుతుంది, ఆవేశంతోనో, నేను వ్యక్తిగతమైన టార్గెట్ పెట్టో వ్యక్తిగతమైన ద్వేషంతోనో మాట్లాడలేదు మిత్రులారా. అక్కడ ద్వేషం అనేది కనిపించలేదు గురుగారు, బాధ మాత్రమే కనిపిస్తుంది. నేను అందుకనే కలాం గారిని నేను ఉటంకించింది అందుకని. ఆయన మహానుభావుడు అంటే ఆయన ముస్లిం కదా, ఆయన ముస్లిం అని కూర్చోబెట్టామా? కాదు కదా. జ్ఞాని, మహాత్ముడు, దైవంతో సమానమైన వాడు, పోయేటప్పుడు ఏమీ పట్టుకుపోము అని తను నిరూపించిన వాడు. ఆయన రూమ్ తెరిస్తే ఏమున్నాయి అందులో? ఒక కోటు, చిన్న చాప, దిండు, చిన్న మంచం, ఏమిటది? కరెక్ట్, అది మహానుభావుడు. అది అలాంటి మహాత్ములు ఏ మతంలో ఉంటే ఏంటండి, వాడు పాదాక్రాంతం అయిపోం. వాడికి మతంతో సంబంధం ఏంటి? వీళ్ళేంటి ఈ దేశంలో ఉంటూ వీళ్ళంతా నీచులు, ఎంత దుర్మార్గులు అంటే ఇలాంటి వాళ్ళు ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో స్వేచ్ఛను అనుభవిస్తూ, ఈ దేశంలో పదవులను అనుభవిస్తూ, పోలీసులు 10 నిమిషాలు మ్యూట్ చేస్తేట ఈ దేశాన్ని నాశనం చేసేస్తారట, హిందూ ధర్మాన్ని నాశనం చేసేస్తారట. అసలు ఎవడన్నా అంటాడు? అన్న తర్వాత ఇంకా హిందువులు ఎంత గొప్పవాళ్ళంటే